హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎండు రొయ్యల కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్. నేను 1 కప్పున్నర ఎండు రొయ్యలను తీసుకొని వీటి తలతోక తీసేసి వేడి చేసి పెట్టుకున్న నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి ఈ ఎండు రొయ్యలను కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 3 స్పూన్ల ఆయిల్ని వేసి ఒక 3 ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి వేసాను. దీంట్లోనే ఒక 3-4 పచ్చిమిరపకాయలను కూడా ఇట్లా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం గోలినాక దీంట్లోనే 1 స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఎండు రొయ్యలను నూనెలో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇట్లా నేనైతే దీంట్లో ఫస్ట్ ఈ దాల్చిన చెక్క, స్టార్ అనాస పువ్వు, బిర్యానీ పువ్వు వేసాను మసాలాలు ముందే. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని ఒకసారి ఇట్లా మూత పెట్టుకుందాం. ఇవన్నీ మంచిగా ఉడికినాక దీంట్లోనే 2-3 టమాటాలను చిన్నగా కట్ చేసి వేసుకుందాం. ఈ టమాటాల ప్లేస్లలో మీరు చింతపులుపునైనా వేసుకోవచ్చు. చింతపులుపు వేసిన కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలు వేసినాక మంచిగా కలుపుకొని ఈ టమాటాలు ఉడికేంత వరకు మనం మూత పెట్టుకుందాం. నేనైతే లో ఫ్లేమ్లోనే చేస్తున్నా. ఫ్రై కాబట్టి కొంచెం నిదానంగా ఉడుకుతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టి టమాటాలను ఉడికించుకుందాం. ఇట్లా టమాటాలు ఉడికిపోయినాక దీంట్లో మనం ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకుందాం. మనం కర్రీకి సరిపోయే ఉప్పు, కారం వేసి బాగా కలిపి కారం ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. ఇట్లా కారం కూడా ఉడికిపోయినాక కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. ఈ ఎండు రొయ్యల కర్రీ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ ఓన్లీ ఉల్లిగడ్డలు మాత్రమే వేసి వండాను. చాలా బాగుంది. ఉల్లిగడ్డలు వేసి వండినా కూడా, టమాటాలు, చింతపులుపు ఏం వేయకున్నా కూడా ఎండు రొయ్యలు, ఉల్లిపాయలు వేసి కూడా చేసుకోవచ్చు. అట్లా కూడా బాగుంటుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎండు రొయ్యల కర్రీని మనం అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే అన్నంలోకి పెట్టుకొని ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే ఫస్ట్ ఎండు రొయ్యలు అంటే అసలు స్మెల్ ఉంటుంది, అది ఇది అనుకునేదాన్ని. వీటికి ఎలాంటి స్మెల్ ఉండదు. కర్రీ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.